అందరికీ నమస్తే అన్న. మనం ఈరోజు మన పులివెందులోని టీడీపీ ఆఫీస్ ఎదురుగా బ్రాపనపల్లె రోడ్డుకి వెళ్ళే దారిలో హైగ్రీ హోటల్ అని మనం ఇంతకుముందు ఒక వీడియో చేసినాం. మన శివాటి బాబాయ్ టిఫిన్ ఎక్కువ తిన్నారని చెప్పేసి బయటకు దొబ్బినారు కూడా. అది ఏం బాబాయ్ దొబ్బినారు, చెయ్యి ఇరుగొట్టినారు. సో అదే హోటల్ దగ్గరనే మనము బ్యాక్ సైడు మనకు అదే ఓనరే చూడండి. ఈ పక్క అన్ననే మనకు ఆ పక్క వచ్చేసి ప్యూర్ వెజిటేరియను, ఇటుపక్క వచ్చేసి అంటే ఇది బైపాస్ రింగ్ రోడ్, ఆ రింగ్ రోడ్ బైపాస్కు ఈ పక్క వచ్చేసి మనకు ఇక్కడ ఓన్లీ చేపలు ఒకటేనా ఏమైనా ఉంటాయినా? చేపలు బిర్యానీ. మన టీంతో ఇక్కడ విజిట్ చేసినాం. అన్న ఈరోజు మనకి ఇక్కడ అరేంజ్ చేసినాడు. అంటే శాంపుల్గా ఫస్ట్ ఈరోజు తినండి, మీరు నచ్చితే కన్నా 10 మందికి చెప్పండి అని చెప్పి చేసినాడు. ఇప్పుడు మనం తిన్నాము. అంతకన్నా ముందు మన బాబాయ్ మాట్లాడతాడు. మాట్లాడు బాబాయ్. ఏం మాట్లాడాలి అయితే నేను చెప్తాను. చాలా మంది మన పులివెందుల్లో చాలా మంది మన పులివెందుల్లో హైగ్రీ రెస్టారెంట్కి వస్తూ ఉంటారు. అది ప్యూర్ వెజిటేరియన్. మళ్ళీ మీరు ఇప్పుడు ఇంకా చేపలు బిర్యానీ పెట్టినారు, ఇంకా అక్కడ వద్దులేమో అని అనుకోవద్దండి. ఆ పక్క వెజిటేరియను, ఈ పక్క మెయిన్ రోడ్డుకి వచ్చే ఇది వచ్చేసి నాన్ వెజిటేరియన్. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ సామాన్లు వేరుంటాయి, ఈ సామాన్లు వేరుంటాయి, ఆ మాస్టర్ వేరుంటాడు, ఈ మాస్టర్ వేరుంటాడు, అన్నీ వేరు వేరే. అయితే వెజ్ నాన్ వెజ్ సపరేట్ చేయించారు. హోటల్ కూడా సపరేట్. మాట్లాడున్నా. నా హై గ్రీన్ రెస్టారెంట్ ఆల్రెడీ మనం ఒక వీడియో చేసినాము. పులివెందుల టీడీపీ ఆఫీస్ ఎదురుగా హై గ్రీన్ రెస్టారెంట్. చేపల పులుసు తినాలని చాలా మందికి ఉంటుంది, కానీ ఈ జనరేషన్లో చేపల పులుసు వండేవాళ్ళు చాలా తక్కువ. నెల్లూరు స్టైల్లో. అందుకు మన హై గ్రీన్ రెస్టారెంట్ ఓనరు నెల్లూరు చేపల పులుసును పులివెందులకు తీసుకొచ్చినాడు. సూపర్ టేస్ట్ ఉంటుంది. నా పార్సల్ కూడా ఉంటుంది కదా, పార్సల్ కూడా ఉంటుంది. బ్రహ్మాండమైన టేస్ట్తో మనకి ఈ బుద్ధి అరేంజ్ చేసినాడు. తిన్నాక మళ్ళీ చెప్తా. హైగ్రీ రెస్టారెంట్లో ఇంతకుముందు మన శివాడు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అంటే యాక్షన్లో శివాడున పడినాడు, కానీ మా భావన నన్ను మీ ఇద్దరే కారణం అని చెప్పి ఇప్పుడు కూడా మర్చిపోలే. ఇక్కడ రెండో షూటింగ్ ఇక్కడ హైగ్రీన్ రెస్టారెంట్లో. అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి తిని చూడండి. ఇంకా మేము కానీ స్టార్ట్ చేయలేదు. తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తాం. అయితే ఇప్పుడు మనకు వచ్చింది ఒకసారి మూత తిన్న ఒక్క నిమిషం ఉండండి. అవునండు ఇదిగో స్మెల్కి వాసనకే కడుపు నిండిపోతుంది. సూపర్గా ఉంది బా. చూడండి మేమైతే ఇది రోడ్డు, ఇది బ్రాహ్మణపల్లి బోర్డు, టీడీపీ ఆఫీసు ఎదురుగా. అది ఇక్కడ ఇది ఇంతకుముందు మనం ప్రమోషన్ కూడా చేసినాం. ఇక్కడ ఇది హోటల్. ఆ పక్క ఉండేది ప్యూర్ వెజిటేరియన్, ఇది నాన్ వెజిటేరియన్. మనకు ఫుడ్ కూడా అన్న ఎప్పుడు ఇట్లా అరిటాకుల్లోనే పెడతారా? అరిటాకులో పెడతాను. అంటే ఇక్కడికి వచ్చి అంటే నాన్ వెజ్ మాత్రమే అరిటాకులో పెడతాను. నాన్ వెజ్ అంతా చూడండి ఇట్లా మనకు కింద ప్లేట్లో మళ్ళీ అరిటాకు పెట్టి అరిటాకులో పెడుతున్నారు. దీంట్లో సంగటి కూడా ఉంటుంది. ఒకసారి మూత తిన్నా. అదిగో ఇదేంది ఇది రైస్ సంగటి, ఇది తిన్నా. ఇదిగో మనకు రాగి సంగటి, చేపల పులుసు. చేపల్లో కూడా 4-5 రకాలు. ఏనా చేపల్లో కూడా మంచి క్వాలిటీ చేపలు, కొరమీను, గండి, బొచ్చ, రూపు ఇలాంటి మీకు ఏదైతే ఇష్టమో అది చేయించేదానికి యాజమాన్యం రెడీగా ఉంది. నెల్లూరు చెఫ్ కాబట్టి బ్రహ్మాండమైన టేస్ట్ మన పులివెందుల వాసులందరికీ బాగా నచ్చుతుంది కూడా. ఖచ్చితంగా అందరూ రండి. ఈ సెక్షన్ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే అన్న, ఇప్పుడు మనం మామూలుగా నాన్ వెజిటేరియన్ ఇక్కడ తింటాం, ఆ పక్క ఎందుకు తినలేదు? నా అవతల మాకు ఎక్కువ ఇక్కడ వైశాస్ వస్తారన్న, వాళ్ళ కోసం అని పెట్టడం నేను. వాళ్ళు ఎక్కువ కౌంటర్ నాకు జరుగుతుంది. వాళ్ళు ఫ్యామిలీస్ వస్తున్నారు ఎక్కువ, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అక్కడ ఎవరిని మేము కూడా తినడం లేదన్న. మా వాళ్ళు కనీసం అంటే మా వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు మామూలు చేస్తారు కదా, వాళ్ళు కూడా తినడంలే. వాళ్ళకి చేయడంలో తినడంలే. వాళ్ళ రూమ్లో చేసుకోవడం కానీ, పక్కన మా ఇంట్లో చేసుకోవడం కానీ అట్లా చేసుకుని తిన్నారు పాపం. వాళ్ళ కోసమే ఇప్పుడు వాళ్ళ కోసమే సపరేట్ నేను కూడా చేసుకోవాల్సి వస్తుంది. అందుకే పక్కన పెట్టాను. వాళ్ళకి మాకు ఈరోజు ఈ చెట్టు కింద అరేంజ్ చేసినావు, రోడ్డు పక్కనే చెట్టు కింద అరేంజ్ చేసినాడు బా మాకు ఈరోజు. సో ఇంకా ఇప్పుడు మనం తిందాము. తినేటప్పుడు ఎలా ఉంది అనేది మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? కూర్చోండి బాగా, కూర్చోండి. మామిడికాయ ముక్క కూడా వేసారు దీంట్లోకి. చూడండి మనకి చేపల పులుసుతో పాటు మామిడికాయ ముక్క కూడా ఉంటా దీంట్లోకి. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదబ్బా. ఇది మనకు కంటిన్యూగా ఇది ఎప్పటి నుంచి హోటల్ రన్నింగ్లో ఉంటుంది? నెక్స్ట్ సండే నుంచి అంటే మే 31 ఆదివారం నుంచి మే 31 తేదీ నుంచి ఇదైతే రన్నింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకా వర్క్ జరగలేదు. మన కోసం అని చెప్పి టేస్ట్ చూడాలని చెప్పేసి మన కోసం అయితే చేపించారు ఈరోజు. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఎర్రగా ఎట్టుంది పట్టానన్నా? టేస్ట్ ఉంది. ఎవరు మాస్టర్ ఎవరన్నా?
నెల్లూరు నుంచి వచ్చాడా సూపర్ ఉందిన్నా. అవునా? ఇంకోసారి తిను ఒకసారి. ఎర్రగా పలిందినా చేప కూడా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బాబాయ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా దీంట్లో మాడికాయ కూడా వేసిపించుకున్నాడు స్పెషల్గా. ఏం బాబాయ్ ఎట్టుంది? మా అమ్మ చేస్తానే ఇంత టేస్ట్ లేదు. ఏదో మామిడికాయ ఇచ్చినారు నెల్లూరు వాళ్ళట మాస్టరు. మే 31 నుంచి స్టార్ట్ అవుతుంది ఆదివారం. సూపర్గా ఉంది. రొట్టె జొన్న రొట్టె ఉంది అనుకో. సంగటి ఉంది కదా బాబాయ్, సంగటి వేయించుకోవాలి. సంగటి తినొచ్చు, జొన్న రొట్టె ఇంకా బాగుంటుంది. సంగటి పెట్టున్నట, సంగటి పెట్టు. పడాన్న నువ్వు తినవన్న చేప? నేను చేప తినను కానీ వాసనకేమో నూరు ఉడుతుంది. సంగటి చేప చేపనా పిల్లప్పుడు నేను తినేటప్పుడు గొంతులో ముళ్ళు పడింటే మా నాయన అట్టికలు దొరికినాడా. అప్పటి నుంచి నాకు భయం అంతే. 35 ఏళ్ళు 32 ఏళ్ళు అవుతుంది ఇంతవరకు నేను చేప తినలే. కానీ వాసన చూస్తుంటే కొంత నూరు ఉడుతుంది. మీకోసం ఒక రవ్వ అటంతా చూడు సార్, లైవ్లో తిను మా కోసం. అయితే మరి ఎవరో తిను. మనకి ఈరోజు సంగటి చేపల కూర, దాంట్లో మాడికాయ వేసినారు, వైట్ రైస్ కూడా ఉంది. తినవరా? ప్లేట్ ఉందిలే. ముందులే ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపించదేటట్టున్నా నీకు. బ్రహ్మాండంగా ఉందా? సూపర్ టేస్ట్ బాగుంది. సూపర్గా ఉంది అసలు. నీకు సూట్స్ అంటేనే నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇంకా 30 ఏళ్ళకు నాతో చేప తినిపించినట్టు నువ్వు పెద్ద మొగని. ఓకే, మరి మీరు కూడా మర్చిపోకోకుండా మే 31వ తేదీ ఆదివారం నుంచి స్టార్ట్ అవుతుందంట. సో మనపులిందులోని టీడీపీ ఆఫీస్ ఎదురుగా ఉన్న బ్రాహ్మణపల్లి రోడ్డు పక్కలోనే, ఈ పక్క అయితే ఉంటుంది ఎదురుగా, ఇదే షాప్ అది. సో తప్పకుండా విజిట్ చేయండి. చేప అలాగే చేపల కూర, బిర్యానీ. ఏమన్నా బిర్యానీ కూడా కదన్నా? బిర్యానీ కూడా అందుబాటులో ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. అంటే పొద్దునే, మధ్యాహ్నం, రాత్రికే కదా? పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నము నైట్ మాత్రమేనా? సరే అన్న, ఓకేనా. ఇది కాదు ఆయన సంగటి చేపల పులుసు. ఇది మంది చేపల కూర. దీంట్లో మామిడికాయ కూడా సేమ్ చేప ఎట్టుంటుంది. అంటే మామూలుగా మన ఇళ్ళలో చేస్తుంటారు కానీ ఒకరవ అటో ఇటో ఉంటుంది టేస్ట్. ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్. అది ఎందుకంటే నెల్లూరు వాళ్ళు కాబట్టి చేసింది. ఏ పట్టాలన్నా. సో ఇక్కడ మనకు ముందులాగా అన్లిమిటెడ్ ఫుడ్ ఏమి ఉండదు. అంటే ఇంతకుముందు పెట్టినాం కదా, అప్పుడు పెట్టినాము కానీ గ్యాస్లు అందక టయానికి ఉన్నా ఇప్పుడు కూడా అందలేదు గ్యాస్ దానికి. అందక ఇబ్బంది పడి 4 రోజులు అయితే పెట్టినారు, కంటిన్యూ చేయలేకపోయినారు. కాబట్టి చేపల రేట్ ఎక్కువ ఉన్నాయి, మాస్టర్లు ఇదంతా ఎక్కువ ఉంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఒకసారి టేస్ట్ ఎందుకు వచ్చి ఇక్కడ రాగి ముద్ద వైట్ రైస్ కదా చేపలకి, అవి మాత్రమే ఉంటాయి. ఒకసారి వచ్చి టేస్ట్ చేసి మీకు నచ్చింటే 10 మందికి చెప్పండి, నచ్చకుండా కూడా 20 మందికి చెప్పండి. ఏమన్నా బాగాలేదని 20 మందికి చెప్పండి. చాలామంది చేపలు అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. నా మాదిరి చేప ఉంటే చాలు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చేపలు అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసేయండి.